ఈ కథ కేవలం ఊహ కాదు, ఒక నిజమైన భావం నుండి పుట్టింది. ప్రతిరోజు ఆమె నన్ను చూసి నవ్వేది, కానీ ఒకరోజు వచ్చి అంది, నాకు ఇంకొకరంటే ఇష్టం. నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. హ్యాపీ ఫర్ యూ అన్న. ఆ రోజు నుంచి ఆమె నా జీవితంలో లేదు. 7 సంవత్సరాల తర్వాత ఒక హాస్పిటల్లో కలిశాం. ఆమె చేతిలో 5 ఏళ్ల పాప, కానీ ఆమె మెడలో తాళి లేదు. నేను అడగలేదు, ఆమె కూడా చెప్పలేదు. వెళ్ళే ముందు పాప నా దగ్గరకు వచ్చి అడిగింది, అంకుల్, మీరు అమ్మని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను ఆశ్చర్యపోయాను. ఆమె వెంటనే పాపని తీసుకెళ్ళబోయింది, కానీ పాప మళ్ళీ అంది, అమ్మ చెబుతుంది మిమ్మల్ని వదిలేయడం తన జీవితంలో చెప్పిన ఒక అబద్ధమని. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్లు. నన్ను చూసి మెల్లగా అంది, ఆ రోజు నిజం చెప్పి ఉంటే నువ్వు నీ కలల్ని వదిలేసి వాడివి. అందుకే నేను నిన్ను కోల్పోయాను, కానీ నీ భవిష్యత్తును కాదు. ఆమె వెళ్ళిపోయింది. నేను అక్కడే నిలబడ్డాను. ఎందుకంటే కొన్ని అబద్ధాలు మోసం చేయడానికి చెప్పరు. మనం ప్రేమించిన మనిషి తన కలల దగ్గర ఓడిపోకూడదని చెబుతారు. ప్రతి కథ ముగుస్తుంది, కానీ ప్రతి అనుభూతి కాదు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, షాడో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి